తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులకు నమస్కారం. నిన్న నైట్ క్యాబినెట్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఒక డీఏని విడుదల చేస్తూ జీవో నంబర్ 78ని విడుదల చేయడం జరిగింది. సో, డీఏ ఏరియాకి సంబంధించి ఈ జీవోలో 11th పారాలో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సిపిఎస్ వాళ్ళకి 10% షేరు అంటే గవర్నమెంట్ షేర్‌తో కలుపుకొని ప్రాన్ అకౌంట్‌కి క్రెడిట్ అవుతుందని ఇచ్చారు. అలాగే మిగతా 90% డీఎన్ఎస్ అలవెన్స్ ఏరియర్స్ 28 ఈక్వల్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేస్తామని ఉంది ఇక్కడ. అది జూన్ మంత్ నుంచి ఇస్తారని ఉంది. అది పేయబుల్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. సో, అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ చూసినట్లయితే వాళ్ళు 2 డీఏలు డిక్లేర్ చేసిన దానికి అనుగుణంగా 17th పారాలో ఇంకొక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డీఏ పెండింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st July 2023 ఆర్డర్స్ విల్ బి ఇష్యూడ్ సెపరేట్లీ ఆఫ్టర్ 6 months. సో, 6 months తర్వాత ఇంకొక పెండింగ్ డీఏని విడుదల చేస్తామన్నట్టుగా 17th పారాలో అయితే ఇవ్వడం జరిగింది.